వచ్చేవాళ్ళు. అప్పట్లో మన చర్చికి టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని వచ్చేటోళ్ళు, ఇష్టం ఉన్నట్టు వచ్చేటోళ్ళు. క్రిస్మస్ మీటింగ్, ఆ మీటింగ్ పెడితే అందరూ అనేటోళ్ళు ఏమో, అన్నా వాళ్ళు అట్లా వస్తారు, వాళ్ళకి చెప్పన్నా అంటే ఏం చెప్పాలి నేను? ఇది మందిరము, ఎవరు అడితే వాడు వస్తాడు, వాడు విని వాడే మాట్లాడు. ఇది పరిశుద్ధుల కొరకు నియమింపబడే మందిరం కాదు, పాపులని పరిశుద్ధులుగా మార్చే మందిరం. ఎవరైనా వస్తాడు, ఎవరైనా రావచ్చు, బుర్కా వేసుకొని వస్తాడు, ఎవరైనా వస్తాడు. నువ్వు వాడిని చూడనీకి రాలే, వాక్యం వినికి వచ్చిన వాడిని చూడదు, వాక్యాన్ని. అందుకే నేను చెప్తా ఉంటే, అన్న వాళ్ళు బొట్టు పెట్టుకొని వచ్చి రాని, నువ్వు కూడా పెద్దది పెట్టుకొని నిన్ను ఎవడు వద్దంటలేడు. నువ్వు బయట పోయినాక పెట్టుకుంటావు, వాడు ఈడ పెట్టుకుంటా, అంతే, నీకేమైతుంది? అర్థమైందా? అందుకనే మందిరానికి ఎవరైనా వస్తాడు, ఎట్లనన్నా వస్తాడు. నాకు నా మందిరానికి వాడు నైట్ ప్యాంట్ వేసుకొని వచ్చినా నాకు బాధ లేదు, నైట్ షార్ట్ వేసుకొని వచ్చినా నాకు బాధ లేదు. అదే షార్ట్తో వచ్చిన బాప్తిజం ఇస్తే తెల్ల బట్టలు వేసుకొని వస్తాడు. సో నా మందిరానికి ఎవడన్నా వస్తాడు, వాడిని చూసి తీర్పు తీర్చే అర్హత నాకు లేదు. నీకుందంటే నీ అంత గొప్పడు ఇంకోటి లేడు. అర్థమైందా? నా మందిరానికి ఎవరైనా రావచ్చు, ఎట్లనన్నా రావచ్చు, నీకెందుకు? మార్చువాడు దేవుడు, నువ్వు కాదు.